పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇప్పుడు మరో నేత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ నుంచి హస్తంగుటికి చేరనున్నట్లు సమాచారం. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ కావడం, వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పోటీ చేయడంపై కోనేరు కోనప్ప ఆగ్రహంగా ఉన్నారు. గత ఎన్నికల్లో కోనేరు కోనప్పపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. కేసీఆర్కు తాను ఎంతో గౌరవించినా తనకు మాట మాత్రం చెప్పకుండా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంపై ఆయన అభ్యంతరం చెప్తున్నారు. నన్ను వ్యక్తిగతంగా దూషించిన ప్రవీణ్ కుమార్తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటారా అని ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం కోనేరు కోనప్ప తన కార్యకర్తలతో రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. త్వరలోనే కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. నేడు కోనేరు కోనప్ప తాను తీసుకునే నిర్ణయం వెల్లడిస్తారని తెలుస్తోంది. ఎమ్మెల్యే కోనప్ప అంటే అటు మీరు మంచాలకు పోయినా కానీ, ఇటు మీ చుట్టాల ఊర్లలో పోయినా కానీ, అటు పెద్దపల్లికి పోయినా కానీ, మేము కోనప్ప మా ఊరు మాది సిర్పూర్ తాలూకా అంటే రాబిడా కూర్చొని కుర్చీ చేసే తట్టు నేను చేసినా కానీ ఎక్కడ చెడపేరు చేయించాలి. ఇవాళ మీ అందరి అభిమానం చూసి, మీ అందరి ప్రేమ చూసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్లీ నాకు టికెట్ ఇచ్చి మీ ఆశీర్వాదం తీసుకుని పంపించారు. మరి మీరందరూ ఆశీర్వదించాలని మరొకసారి కోరుతా ఉన్నాను. రెండు చేతులు జోడించి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మళ్ళీ ఒకసారి ఆశీర్వదించండి. ఓపిక ఉన్నంత వరకు మీకు సేవ చేసి మా శ్వాస వదిలిపెడతా అని చెప్పి మీకు మరొకసారి మనం చేస్తాను. ఏ చిన్న స్థాయి నుంచి ఇక్కడికి వచ్చానో మీ అందరికీ తెలుసు. నా స్థాయి ఏంటి, నా జీవిత గమనం ఏంటి, నేను ఎట్లా బతికినాను, గన్నారం గడ అరాలు ఎక్కి ఆరేగూడెం గడ సహవాసం చేసి మరి ఆరేగూడెం గడ రాజకీయం మొదలుపెట్టి మరి ఎట్లా అంచెలంచెలుగా ఇవాళ ఇక్కడ దాకా వచ్చినానో మీ అందరికీ తెలిసిందే. కాగజ్నగర్ మండలంలో ఇవాళ మీరు ఒక రికార్డు చేశారు. ఉన్నది తమ్ముడు కృష్ణ నిలబెడితే జెడ్పీడీసీగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ఓట్లు వచ్చిన జెడ్పీడీసీగా కాగజ్నగర్ మండల బిడ్డలు ఆశీర్వదించారు. దాంట్లో బెంగాలీ మిత్రులకు చాలా పెద్ద పాత్ర ఉంది. బెంగాలీ బాయిలందరూ కూడా పెద్ద సహకారం, వాళ్ళ ఆశీర్వాదం పెద్దగా ఉంది మనకి. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇవాళ హైదరాబాద్ నుంచి వస్తా ఉన్నారు, కాగజ్ నగర్కి వస్తా ఉన్నారు, ఎక్కడ ఆకుండా వస్తా ఉన్నారు. రోడ్లు మంచిగా అయిపోయినాయి, డాంబర్ రోడ్ 4 లైన్లు రోడ్లు అయినాయి. ఇది ఎక్కడ పోతే రోడ్డు అంటే కాగజ్ నగర్ అని చెప్పగానే కాగజ్ నగర్కి వస్తాను, ఎమ్మెల్యే పోటీ చేస్తాను. ఇలా అడ్రస్ లేనిది, ఇలా ఏ ఊరు, ఒక 4 డప్పులు పట్టుకుని వస్తారు ముంగట. మాకు ఎస్పీఎం కంపెనీలో కూడా ఇట్లనే ఉండే. బాబు